హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈ రోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాడ్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉంటుందో దయచేసి వీడియోని అందరూ లైక్ చేసి మీకు సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరాలకు వెళ్దాం. రెగ్యులర్ గా మంచి మంచి వార్తా కథనాలు వస్తాయి, హైలైట్ న్యూస్లు వస్తాయి కాబట్టి సంచలన వార్తలు ఉంటాయి కాబట్టి సంచలన వార్త అని చెప్పేసి మా యొక్క పత్రిక టైటిల్ ఉంటుంది. ఒక్కసారి చూడాలి. ఇక్కడ ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏ విధమైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్న ఒకసారి చూడాలి. సమగ్ర విచారణ కావాలి, దోషులపై చర్యలు. అవినీతి నిధి దోషులపై చర్యలు జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు అనమాట. దేని గురించి? నాటి కలెక్టర్నే మార్చి అడ్డగోలుగా నియామకాలు, చేతులు మారిన లక్షలాది రూపాయలు. నాటి ప్రభుత్వ హయాంలో చెలరేగిన అక్రమార్కులు. వచ్చిన మార్కుల కంటే కృత్రిమ మార్కుల సృష్టి జరిగింది. ఆ శాఖలో ముగ్గురు మధ్యలో ఓ మహిళా అధికారిని కీలక పాత్ర పోషించారా? వైద్య విధాన పరిషత్లో లెక్కలేని అవినీతిపై నోరు మెదపని రాష్ట్ర స్థాయి అధికారులు. అవినీతిపై అందిన ఫిర్యాదులపై విచారణ నివేదికలు ఏమాయను. అవినీతిపై అందిన ఫిర్యాదులపై విచారణ నివేదికలు ఏమాయను. వైద్య విధాన పరిషత్లో కంపు కొడుతున్న అవినీతి, మరో కొంతమంది దగ్గర వసూలు చేసిన పైకంపై సమాధానం చెప్పని సదరు మహిళా ఉద్యోగిని. ఖమ్మం వయా హైదరాబాద్ చుట్టూ చక్కర్లు కొడుతున్నా పట్టించుకోరు ఎందుకు? సో టోటల్ గా చూసుకోవాలి మనం. ఇక్కడ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఈ ఒప్పందాలు ఉంటాయి అన్నమాట. స్కూళ్ళల్లో కానీ ఇక్కడ వాల్యుయేషన్ చేసేటటువంటి వాళ్ళు కానీ, సో మార్కులు వచ్చినా రాకపోయినా, చదివినా చదవకపోయినా స్కూళ్ళకి వాళ్ళకి కొంచెం అటాచ్మెంట్లు అనమాట. సో వైద్య శాఖలో అసలు ఏం జరిగిందని చెప్పేసి టోటల్ వార్తా కథనాలు మాకు రిపోర్ట్ టోటల్ డేటా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రూఫ్లతో సహా ఏడ సబ్మిట్ చేయాలి, ఎవరెవరిని ఎట్లా సస్పెండ్ చేయాలి, టోటల్ గా మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం కాబట్టి ఒకసారి చూడాలి. పిల్లల సర్టిఫికెట్లు చూడరు, వాళ్ళ మార్కులు చూడరు. ఇప్పుడు అందరి మూట ఊసబెట్టి రాపిస్తే వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తాయో చూడాలి. అసలు వాల్యుయేషన్లు ఏం చేస్తున్నారు, ఏమైతుంది? ఖచ్చితంగా టోటల్ డాటా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సెకండ్ పేజ్ చూసే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్లో గత ప్రభుత్వ హయాంలో ఒక్కొక్క అభ్యర్థి నుండి నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది రూపాయలు, సుమారు ఒక్కొక్క అభ్యర్థి నుండి 5 లక్షలు మొదలు 12 లక్షల రూపాయల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడి అడ్డగోలుగా ప్రభుత్వాలకు నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేశారని అత్యంత విశ్వసనీయ సమాచారం. సో వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే ఏదైతే వాళ్ళు కోర్సులు చేస్తారో నర్సింగ్ కోర్సు, దాంట్లో ఇష్టం వచ్చినట్టు మార్కులు వేసేసి వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసుకొని ఈనాడు ఉద్యోగ నియామకాలు చేసినారనమాట. సో అసలు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారో ఏం కథ అనేది టోటల్ డాటా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఒక్కొక్కరిది డాటా మొత్తం ప్రజెంటేషన్ ఇస్తాం మేము. చేతులు మారిన లక్షలాది రూపాయలు. నాటి ప్రభుత్వ హయాంలో చెలరేగిన అక్రమార్కులు. వచ్చిన మార్కుల కంటే కృత్రిమ మార్కుల సృష్టి జరిగిందా? ఆ శాఖలో ముగ్గురు మధ్యలో ఓ మహిళా అధికారిని కీలక పాత్ర. సో కీలక పాత్ర ఎవరు పోషించినారు, డబ్బుల పాత్ర ఎవరు పోషించినారు, సో ఇదంతా డాటా ఇచ్చేటటువంటి ప్రయత్నం. సో ఖచ్చితంగా వీళ్ళందరినీ సస్పెండ్ చేసేసి ఎవరెవరైతే అధికారులు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కోదాడ అవినీతిలో వెలుగు చూస్తున్న నెలకొండపల్లి ఎంపీడీఓ ఎర్రన్న అడ్డగోలు దందాలు. వాసవి హైట్స్ అక్రమ వెంచర్. కోదాడ అవినీతి దందాల ఎంపీడీఓ ఎర్రన్న అడ్డగోలు వెంచర్లు, ప్రభుత్వ కాలువలు డొంక మటుమాయం. సో ఈనాడు ప్రజలందరూ వచ్చేసి ఈనాడు ఆ కాలువల గురించి, వాళ్ళు వ్యవసాయదారులు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు ఆ కాలువ వల్ల ఎంత ఉపయోగపడ్డారో, సో ఈనాడు ఆ కాలువ లేనందువల్ల, కాలువ కబ్జా అయినందువల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు నెలకొంటాయని చెప్పేసి వాళ్ళకు ప్రశ్నార్థకరంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే కాలువ ఉన్నదో దాన్ని పునరుద్ధరించి ఖచ్చితంగా కాపాడాల్సిందే కోరుతున్నాం. అక్రమంగా యొక్క వాసవి హైట్స్ అనే వెంచర్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాసవి హైట్స్ లో అబ్బాయి ఒక ఫ్లాట్ మాత్రమే కొన్నారా, వెంచర్ నిర్మించారా? ఈ విధమైనటువంటి కార్యకలాపాలు జరుపుతూ అసలు కొన్నారా దాంట్లో అని చెప్పేసి అధికారులే వాళ్ళని క్రిటిసైజ్ చేసినట్టు మాట్లాడుతున్నారు అనమాట. ఓకే, సో టోటల్ వార్తా కథనాలతో పాటు మొత్తం ప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
నాటి ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులతో ఒప్పందాలు పొట్టిదేనా? అలవాపురం డొంక ప్రభుత్వ కాలువలు మటువాయం నిజం కాదా? కోదాడ నియోజకవర్గంలో వ్యవస్థలు ఆగమాగం చేసిన ముగ్గురు త్రిమూర్తులపై చర్యలు ఉంటాయా? సో టోటల్ గా ఈ విధమైనటువంటి సంచలన వార్త ప్రత్యేక కథనాలు అందిస్తా ఉంది. సో అక్రమ లేఅవుట్ చేసి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నట్టు ఆధారం వెలుగులోకి వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం. ముగ్గురు త్రిమూర్తులు కీలకంగా సూర్యాపేట జిల్లా కాపుగల్లు స్థానిక నివాసి సదరు అధికారి ఖమ్మం జిల్లాలో నెలకొండపల్లి మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నట్లు ఉన్న సమాచారం మేరకు ఇటీవల సంచలన వార్త ప్రతినిధుల బృందం వివరణ కోరగా స్పందిస్తూ వాసవ హైట్స్ వెంచర్లో కష్టార్జితంతో ఓ ప్లాట్ కొనుక్కున్నట్లు అక్రమాల సంగతి తనకు తెలియదంటూ బ్యాంకు రుణం తీసుకొని ఇల్లు నిర్మాణం చేసుకొని నివాసం ఉంటున్నట్లు అంగీకరించారు. అదే విషయంపై పరిసర ప్రాంతానికి చెందిన గ్రామ పంచాయతీకి చెందిన రైతులు స్థానికులు సంచలన వార్త యాజమాన్యంతో సంప్రదింపులు చర్చలు జరిపి ఆధారాలు అందజేసినట్లు తెలిసింది. సో టోటల్ గా అక్కడ ఉన్నటువంటి వాసవి హైట్స్ అంటే నిన్నమూల రావచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి రైతులు ఏళ్ల తరబడి ఉంటారు కాబట్టి వాళ్ళే మాకు టోటల్ గా అన్ని ఆధారాలతో పాటు ప్రూఫ్లతో సహిస్తారు. సో టోటల్ గా రికార్డ్స్ కూడా తీసి అని మేము కలెక్టర్ గారి ముంగట పెట్టి ఈ వాసవి హైట్స్ దుకాణం బంద్ చేపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాము. ఆ కాలువను ఎట్లా కబ్జా చేసినారో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా చేస్తాం. సో ఇంతమంది రైతులు ఆ కాలువ గురించి ఆ కాలువలను కాపాడాలని చెప్పేసి వార్తా కథనాలకు స్పందించి వారి దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్లతో సహా ఈనాడు టోటల్ డాక్యుమెంట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలను మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి సమర్పించేటటువంటి కార్యక్రమంలో ఉన్నాం. సో ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతాం, ఉన్నటువంటి అధికారులను కూడా సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతాం. సో ఇది ప్రజల మనం చూస్తున్నాం సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. నమస్తే.